కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయాక ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ భీష్ముడు అంపశయ్య మీదే ఉన్నాడు. ఆ సమయంలో ధర్మరాజు కొన్ని రోజుల పాటు రోజూ వెళ్ళి ఆయనను దర్శించుకుని వచ్చేవాడు. ఆ సమయంలో భీష్ముడు ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాల గురించి, రాజనీతి గురించి అనేక విషయాలు చెప్పాడు. కొన్ని ధర్మ సూక్ష్మాలు సులభంగా అర్థం కావడం కోసమని ఎన్నో కథలు కూడా చెప్పాడు. అటువంటి కథలలో ఒక కథను ఈరోజు మనం చెప్పుకుందాం. ఒకరోజు ధర్మరాజు భీష్ముణ్ణి, పితామహ, మిత్రులతోనూ శత్రువులతోనూ రాజన్నవాడు ఎలా ప్రవర్తించాలి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, నాయనా ధర్మనందన, ఎక్కడ శాశ్వతమైన శత్రువులు కానీ శాశ్వతమైన మిత్రులు కానీ ఉండరు. మనం ఉన్న చోటును బట్టి, అప్పటి కాలాన్ని బట్టి ప్రవర్తిస్తూ మనల్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక దట్టమైన అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు మొదట్లో పెద్ద కలుగు తయారు చేసుకుని ఫలితం అనే ఎలుక నివసిస్తుండేది. అదే మర్రి చెట్టు కొమ్మలపై లోమశం అనే బలమైన పిల్లి కూడా నివసిస్తుండేది. ఆ కొమ్మలపై వాలే పక్షుల్ని తింటూ అది కూడా హాయిగానే ఉండేది. రోజు సాయంత్రం వేళల్లో ఓ వేటగాడు ఆ చెట్టు మొదట్లో ఒక వల వేసి వెళ్ళిపోతుండేవాడు. మర్నాడు ఉదయం వచ్చేసరికి కొన్ని జంతువులు అందులో చిక్కుకునేవి. అతగాడు సంతోషంగా వాటిని పట్టుకుపోతుండేవాడు. ఇదిలా ఉండగా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే ఆ పిల్లి కూడా అనుకోకుండా ఒకరోజు ఆ వలలో చిక్కుకుపోయింది. పిల్లి అలా వలలో చిక్కుకుపోవడంతో ఎలుక నిర్భయంగా బయట తిరగసాగింది. వలకు అంటుకుని ఉన్న ఓ చిన్న మాంసం ముక్క కనిపించడంతో వల మీదకి ఎక్కి దానిని తినసాగింది. ఇంతలో దానికి కాస్తంత దూరంలో హరిణం అనే పేరుగల ముంగిస కనిపించింది. అది ఎలుక మీద దాడి చేసి తినడానికి సిద్ధంగా ఉంది. ఎలుక అక్కడ నుండి తప్పించుకోవాలనుకుంటూ తల పైకెత్తి చూసింది. అక్కడ మర్రి చెట్టు త్వరలో ఒక గుడ్లగూబ కనిపించింది. ఎలుకకు ఎటు చూసినా ప్రాణ సంకటంగానే ఉంది. తాను కదిలితే చాలు దాడి చేయడానికి శత్రువులిద్దరూ సిద్ధంగానే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో కూడా ఎలుక బెదిరిపోలేదు. బుద్ధిమంతులు కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి బయటపడతారే కానీ భయపడిపోరు కదా. దానితో అది శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించింది. అందులో భాగంగా తమ ఎలుక జాతికి ప్రబల శత్రువైన పిల్లితో సంధి చేసుకోవాలనుకుంది. ప్రస్తుతం పిల్లి కూడా సంకట స్థితిలోనే ఉంది కాబట్టి తన పథకం ఖచ్చితంగా ఫలిస్తుందన్న నమ్మకం ఎలుకకు కలిగింది. దానితో ఆ ఎలుక పిల్లి దగ్గరికి వెళ్ళి, లోమశ, మనిద్దరం చాలా కాలంగా ఈ చెట్టు దగ్గరే ఉంటున్నాం. అందువల్ల మనిద్దరం స్నేహితులమే అవుతాం. నేను నీ కష్టం తొలగిస్తాను, నువ్వు కూడా నా కష్టాన్ని తొలగించు. నన్ను చంపడానికి ముంగిస, గుడ్లగూబ కాచుకుని ఉన్నాయి. అందువల్ల నేను ఈ వలలోకి వస్తాను. నువ్వు నన్ను చంపకుండా ఉంటే కనుక నేను ఈ వల తాళ్లను కొరికి నువ్వు బయటపడేలా చేస్తాను. అలా ఇద్దరం ఒకరికొకరం సహాయం చేసుకుందాం. ఈ విషయంలో నువ్వు నన్ను నమ్మాలి. మనం ఎవ్వరినీ నమ్మకపోవడం, మనల్ని ఎవ్వరూ నమ్మకపోవడం, ఈ రెండూ కూడా మనకు ఇబ్బందుల్ని తెచ్చిపెడతాయి. కనుక నా మాటను నమ్ము అంది. ఎలుక మాటలు పిల్లికి బ్రతుకు మీద ఆశ కలిగించాయి. అది సరేనంది. దానితో ఆ ఎలుక వలకున్న 1-2 తాళ్లను కొరికి తాను మాత్రమే పట్టేటంత చిన్న చిల్లులో నుండి పిల్లి దగ్గరికి వెళ్ళింది. ఆ పిల్లి ప్రక్కనే సుఖంగా పడుకుంది. ఎలుక బలవంతురాలైన పిల్లి రక్షణలో ఉండడంతో గుడ్లగూబ, ముంగిస ఎలుక దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేక దూరంగానే ఉండిపోయాయి. అలా కాసేపు వేచి చూసి ఇక లాభం లేదని ఉసూరుమంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాయి. అప్పటికే తెల్లవారింది. ఆ వేటగాడు వచ్చే సమయం అయ్యింది. దానితో ఆ పిల్లి వలతాళ్ళు కొరకమని ఎలుకను తొందర పెట్టసాగింది. ఎలుక ఏమాత్రం గాభరా లేకుండా నెమ్మదిగా ఆ తాళ్లను కొరకసాగింది. పిల్లి కోపంతో, నన్ను రక్షించడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు? నిన్ను నేను అడగగానే రక్షించాను కదా, నువ్వు మాత్రం నా విషయంలో ఇలా చేయడం ధర్మమా అని అడిగింది. అప్పుడు ఎలుక, లోమశ, భయపడకు. వేటగాడు మన దగ్గరకు రాగానే నేను ఈ వలతాళ్లను మొత్తం కొరికేస్తాను. వెంటనే నీవు చెట్టు మీదకు వెళ్ళిపో. నేను నా కలుగులోకి దూరిపోతాను. మనం సంధి చేసుకున్నది మన ఇద్దరి ప్రాణాలను కాపాడుకోవడానికి. నాకంటే నువ్వు చాలా బలవంతుడివి. అందుకే నీతో నేను జాగ్రత్తగా ఉండి తీరాలి. లేదంటే నా ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ లోకంలో ఎవరికి ఎవరు శత్రువు కాదు,
అలా అని మిత్రుడు కాదు. అవసరాన్ని బట్టి శత్రువులు మిత్రులు ఏర్పడుతుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, అవతలి వారి పని మనం పూర్తిగా చేసి పెట్టేస్తే ఇక వాళ్ళు మన ముఖం కూడా చూడరు. అందుకే పరస్పర ప్రయోజనం ఉన్న విషయాలలో మనం మన పనిని సమయాన్ని బట్టే పూర్తి చేయాలి. అవసరం అనుకుంటే కొంత పనిని పూర్తి చేయకుండా ఆపాలి కూడా అంది. ఇంతలో వేటగాడు తమకు దగ్గరగా వస్తున్నాడని గమనించిన ఆ ఎలుక ఆ వలతాళ్లను పూర్తిగా కొరికి వెంటనే తన కలుగులోకి దూరిపోయింది. పిల్లి కూడా ఒక్క ఉదుటన చెట్టుపైకెక్కి కొమ్మల చాటుకు వెళ్ళిపోయింది. దానితో ఆ వేటగాడు నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు ఆ పిల్లి చెట్టు చివరనే కూర్చుని కలుగు వద్ద ఉన్న ఎలుకతో, కనీసం వెళ్ళొస్తాననైనా చెప్పకుండా అలా కలుగులోకి ఎందుకు పరుగు తీశావు? ఇంత ఉపకారం చేసిన నన్ను నువ్వెలా అనుమానించడం ఏమీ బాలేదు అంది. అప్పుడు ఆ ఎలుక, లోమశ, ఇందాక చెప్పినట్టుగా ఈ లోకంలో అవసరాన్ని బట్టి ప్రయోజనాన్ని బట్టి శత్రువులు మిత్రులు ఏర్పడుతుంటారు. ఇప్పుడు మిత్రుడు అనుకున్నవాడు రేపు శత్రువు కావచ్చును. జీవన్నవాడెప్పుడు తన లాభాన్నే చూసుకుంటాడు. మనుషుల్నే తీసుకుంటే అన్నదమ్ములైన భార్యాభర్తలైన అవతలి వారిని ప్రేమిస్తున్నారు అంటే అందులో వాళ్ళ ప్రయోజనం కూడా ఉండే ఉంటుంది. స్వార్థం అంత బలమైంది. నీ వరకు నేను తినదగిన దానను. అటువంటి నీతో నాకు స్నేహం ఎలా కుదురుతుంది? పైగా నువ్విప్పుడు చాలా ఆకలితో ఉన్నావు. నేను కనుక ఇప్పుడు నీ దగ్గరికి వస్తే ఏమవుతుందో నేను ఊహించగలను. నీ నుండి నన్ను నేను రక్షించుకోవాలి. అలానే ఆ వేటగాడి నుండి నిన్ను నువ్వు కూడా రక్షించుకోవాలి అని చెప్పి కలుగులోకి దూరిపోయింది. ఎలుక మాటల్లో ఉన్న సత్యాన్ని గుర్తించిన ఆ పిల్లి ఆ చెట్టును విడిచిపెట్టి వేరొక చోటుకు వెళ్ళిపోయింది. ఎలుక కూడా మరో సురక్షితమైన ప్రదేశానికి తన నివాసాన్ని మార్చుకుంది. ఇది భీష్ముడు ధర్మరాజుకు చెప్పినటువంటి కథ. ఇలా జంతువులు పక్షులను పాత్రలుగా పెట్టి కథలు చెప్పడం మనకు మహాభారత కాలం నుండే ఉంది. ఇలా చెప్పడం వల్ల ఆ కథలు, వాటిలో ఉండే నీతి మన హృదయాలను వెంటనే పట్టుకుంటాయి. ఇటువంటి కథలు ధర్మరాజుకు చాలానే చెప్పాడు భీష్ముడు. ఈ కథ మహాభారతం శాంతి పర్వంలో ఉంటుంది. ఎంతటి ఆపద వచ్చినా, కష్టాలు చుట్టుముట్టినా బెదిరిపోకుండా ఆ పరిస్థితి నుండి బయటపడడానికి ధైర్యంగా ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చునని ఈ కథ మనకు చెబుతోంది. అంతేకాకుండా శత్రుత్వాలు మిత్రత్వాలు అవసరాన్ని బట్టి ఏర్పడుతుంటాయని, భార్యాభర్తలు అన్నదమ్ములు మధ్య ఉండే ప్రేమలలో కూడా స్వార్థం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందని ఈ కథ మనకు ప్రబోధిస్తుంది. ఈ మాటలు నిరాశాపూరితమైనవో అపనమ్మకానికి సంబంధించినవో కాదు, వేదాంతపరమైనవి. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రేయి సంవాదం చదివితే ఈ స్వార్థం లోతెంతో తెలుస్తుంది. ఆ విషయాలను కూడా మరొక వీడియోలో చెప్పుకుందాం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు ఎప్పటిలానే నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు సేవ చేయడం ఆదాయాన్నిచ్చే మార్గం ఎంతమాత్రం కాదు. అందుకే ఒక్కొక్కసారి సాహితీ పోషకుల అండదండలు ఎంతో అవసరం అవుతూ ఉంటాయి. మన అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ PTSK. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.